మనము గొర్రెల వలె మన వెనకటి జీవితాన్ని విసర్జించినప్పుడు, వదిలివేసినప్పుడు మరలా మనం దాని వైపుకు వెళుతున్నామంటే మన స్వభావాలు ఎలా మారినాయి అని అర్థం. కుక్క వాంతికి తిరిగినట్లుగానే కదా మన ఆత్మీయ జీవితాలు. మనల్ని దేవుడు గొర్రెగా మార్చుకున్నాడు. దేవుని గొర్రె పిల్లగా, ఆయనను వెంబడించు, ఆయన స్వరమును వినే గొర్రెగా మనల్ని మార్చుకుంటే మనము గొర్రె స్వభావం నుంచి దేని వైపుకు మారుతున్నట్లు, వెనక్కి తిరిగితే ఒక్క స్వభావానికి మారుతున్నట్టు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం అట్టి రీతిగా ఉండకూడదని, లేదా అట్టి రీతిగా మనం నడవకూడదని దేవుడు కోరుకొని రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. 10 మాసాలు నువ్వు ఎలా నడిచావో దేవునికి తెలుసు. నీ నడవడికి ఏంటో దేవునికి తెలుసు. నీ ప్రవర్తన ఏంటో దేవునికి తెలుసు. దావీదు అంటున్నాడు, నా పడక, నా నడక, నేను నుంచొని ఉండుట, కూర్చొని ఉండుట, మాట్లాడుట, నడుచుట సమస్తము నీకు తెలుసు. నేను ఎక్కడ ఎవరితో ఉన్నానో, ఏ సంభాషణలో ఉన్నానో, ఏ కార్యక్రమంలో ఉన్నానో, ఎటు నడుస్తున్నానో, ఎటువైపుకు వెళుతున్నానో, దేవా నా సమస్తము నువ్వు తెలుసుకొని చూస్తున్నావు, పరిశీలిస్తున్నావు. అంటే నా యొక్క జీవిత విధానం మొత్తం నీ ముందు తెరిచిన పుస్తకంలాగా ఉంది. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నీ కంటికి మరుగైనది ఏది చేయలేనట్టుగా నా జీవితం కనబడుతుంది. ఇప్పుడు మనం కూడా ఎలా ఉన్నాం దేవుని దృష్టికి? మన 10 మాసాల యొక్క ప్రయాణం అంతా ఎలా ఉందో తెలుసు. దేవుని దృష్టికి స్పష్టంగా ఆయన కంటికి కనబడుతూ ఉంది. మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాటలు, మన పద్ధతులు, మన అలవాట్లు, ఎక్కడ ఏమి, ఎలా, ఏది జరిగించామో సమస్తము దేవునికి తెలుసు. బుద్ధిహీనులంట అనుకుంటారంట, దేవుడు నన్ను చూడట్లేదులే, నన్నేమి చేయట్లేదులే, ఆయన కూడా మా వంటి వాడే అని అనుకుంటున్నారంట. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ వంటి వాడని అనుకుంటున్నా.